రెండు వేర్వేరు అత్యాచారం కేసుల్లో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానా ప్రభుత్వం మరోసారి పెరోల్ మంజూరు చేసింది. ఈ విడతలో ఆయనకు 30 రోజుల పాటు తాత్కాలిక ఉపశమనం లభించింది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల 34 నిమిషాల ప్రాంతంలో హర్యానాలోని రోహ్తక్ జిల్లా సోనారియా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గతంలో ఆయన విడుదల సమయంలో హడావుడి, కట్టుదిట్టమైన పోలీస్ కాన్వాయ్ కనిపించేది. కానీ ఈసారి మాత్రం అత్యంత నిశ్శబ్దంగా, పరిమిత భద్రత మధ్య జైలు అధికారులు ఆయనను వెలుపలికి పంపారు. విడుదలైన వెంటనే ఆయన నేరుగా సిర్సాలోని తన డేరా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్టు 2017 ఆగస్టులో డేరా బాబాను దోషిగా తేల్చింది. నాటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ఈ 9 ఏళ్ల కాలంలో ఏకంగా 16 సార్లు పెరోల్, ఫర్లోపై బయటకు రావడం గమనార్హం. మొత్తంగా చూస్తే దాదాపు 436 రోజులకు పైగా ఆయన జైలు వెలుపల ఆశ్రమాల్లోనే గడిపారు. 2020-21 సంవత్సరాల్లో కేవలం ఒక్కో రోజు మాత్రమే పెరోల్ పొందిన డేరా బాబా ఆ తర్వాతి కాలంలో వరుసగా పెద్ద సంఖ్యలో రోజులను జైలు బయట గడిపేందుకు అనుమతి పొందారు. 2022లో 91 రోజులు, 2023లో 91 రోజులు, 2024లో 91 రోజులు, అలాగే 2025లోనూ 3 విడతల్లో 91 రోజుల పాటు ఆయనకు జైలు నుంచి విముక్తి లభించింది. ఈ ఏడాది జనవరిలో లభించిన 40 రోజుల పెరోల్ ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ ఇప్పుడు 30 రోజుల పెరోల్ లభించింది. హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ చట్టం ప్రకారం ఒక ఖైదీ క్యాలెండర్ ఇయర్లో గరిష్టంగా 10 వారాల పెరోల్ పొందేందుకు అర్హత ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఏడాదికి గాను ఆయన తన పెరోల్ కోటాను పూర్తిగా వినియోగించుకున్నట్లయింది. కాగా పదే డేరా బాబాకు పెరోల్ మంజూరు చేయడంపై దేశవ్యాప్తంగా సామాజిక సంస్థలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌదాకు భారీ సంఖ్యలో ఓటు బ్యాంక్, అనుచరులు ఉండడంతో రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఆయనకు ఇలాంటి రాయితీలు ఇస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెరోల్ నిబంధనల ప్రకారం ఆయన తన అనుచరులను ప్రత్యక్షంగా సమకూర్చకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ వర్చువల్ ద్వారా ప్రసంగాలు చేసేందుకు అనుమతి ఉండడం విశేషం.